ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక నుండి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నుండి 2వ అధ్యాయము 4వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 1వ అధ్యాయం 27 నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వానికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగుననుటకు సూచన ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. ఏలయనగా మీరు నాయందు చూచినట్టు నాయందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా సువార్తకు తగిన జీవితాన్ని గడపటం, లివింగ్ ఏ లైఫ్ వర్ది ఆఫ్ ద గాస్పల్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే పౌలు ఫిలిప్పీలకు సువార్తకు తగిన జీవితాల్ని జీవించాలని ప్రోత్సహించాడు. అతను వారికి 2 విధాలైన బోధనలు అందించాడు. మొదట ఒకే మనసుతో ఐక్యంగా ఉండట, మరియు రెండవది వారిని వ్యతిరేకించిన వారిని గురించి భయపడకుండుట. ప్రపంచం యొక్క ద్వేషము మరియు హింస రక్షణకు నిర్ధారణ అని అతను బలోపేతం చేశాడు. పౌలు తన మాటల సత్యానికి సాక్ష్యంగా తన శ్రమల యొక్క జీవితాన్ని గురించి తెలియజేస్తున్నాడు. సంఘముగా ఐక్యతను కొనసాగించడానికి మనం శ్రద్ధగా పనిచేయాలి. ఈ ఐక్యతను కాపాడుకోవటానికి మనం ఎంతో తగ్గింపు కలిగి వినయం కలిగి ఉండాలి. ఇతరులను గౌరవించాలి మరియు ఇతరుల దృక్పథాల పట్ల మనం సానుభూతి చూపించాలి అనేది పౌలు ఈ యొక్క పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి సువార్తకు తగినటువంటి జీవితాన్ని జీవించాలని పౌలు ఈ యొక్క లేఖన భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం ఆలోచిస్తే 1వ అధ్యాయం 28 నుండి 30 వచనాల ప్రకారంగా యేసును అనుసరించినందుకు, యేసును మనం వెంబడిస్తున్నందుకు హింసించబడటము ఒకరి రక్షణకు రుజువు అనేది మనం గుర్తించాలి. మనం యేసుకు చెందిన వారం కాబట్టి ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది. యోహాను సువార్త 15:19లో యేసు ప్రభు ముందుగానే ఈ విషయాన్ని తెలియజేశాడు. అందుకే పౌలు తాను పొందుతున్న శ్రమను బట్టి ఏమాత్రం కూడా భయపడలేదు. కానీ తాను శ్రమను ఒక ప్రత్యేకమైన హక్కుగా పిలిచాడు, ఒక భాగ్యంగా ఆయన భావించాడు. యేసును విశ్వసించి అనుసరించేటువంటి మార్గము అది ఇరుకైన ద్వారమని మనం గుర్తించాలి. అది సవాలుతో కూడినటువంటి మార్గం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాల్లో యేసు ప్రభు మనం ఇరుకు ద్వారమున ప్రవేశించాలని ఆయన బోధించాడు. ఈ మార్గములో మనం ఎలాంటి హింసను ఎదుర్కొన్నప్పటికీ దానికి భయపడవద్దు అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకు బదులుగా చివరిలో మనం మన కొరకు కనిపెట్టుకొని ఉన్న వేచి ఉన్న మహిమ కోసం మనం ఎదురు చూస్తూ ముందుకు కొనసాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో మనం ఎటువంటి శ్రమలు పొందినప్పటికీ దేవుడు అనుగ్రహించే మహిమను ఒక దినాన మనం పొందబోతూ ఉన్నాం. దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఈ లోకంలో మనం మన జీవితాన్ని సువార్తకు తగినట్లుగా జీవించడం నేర్చుకోవాలని దేవుని వాక్యం ఈ యొక్క పత్రిక ద్వారా మనకు జ్ఞాపకం చేస్తుంది. 2వ అధ్యాయము 1-4 వచనాలు మనం గమనిస్తే ఫిలిప్పీలోని సంఘము ప్రోత్సాహము, ఓదార్పు, సహవాసము, కరుణ మరియు దయకు ప్రసిద్ధి చెందింది. అయితే పౌలు వారిని మరింత ముఖ్యమైన దానికి జోడించమని కోరాడు. అదేమనగా ఒకే మనసుతో ఐక్యంగా ఉండటం, ఒకరి మధ్య ఒకరికి ఉన్నటువంటి పోటీలను పక్కకు పెట్టి ఒకరినొకరు ఆదరించుకోవాలని, ఇతరులకు వారి మంచికి మనం ప్రాధాన్యతను ఇవ్వాలని ఆయన వారిని కోరాడు. ఈ విధంగా ఆధ్యాత్మిక సమాజం ఒకే మనసుతో ఉంటే ఆ సమాజం ఎంతో శ్రేయస్సు పొంది బలపడుతుంది అనేది పౌలు పత్రికలో ఈ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనం ఏ పనిని కూడా
ఇతరులను మనం క్రిందికి లాగడానికి, వారిని తక్కువ చేయడం కాకుండా వారిని బలపరచడానికి ఐక్యంగా మనం ఇతరులకు సహాయం చేస్తూ ముందుకు సాగాలి అనేది దేవుడు ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనలో ప్రోత్సాహాన్ని, ఓదార్పును, సహనాన్ని, కరుణను మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇవన్నీ మనం అందివ్వాలి అని అంటే, ఈ రకమైనటువంటి జీవితం జీవించాలంటే సంఘము మరింత ముఖ్యమైనటువంటిది. అదేమనగా ఒకటిగా ఉండటం, ఏక మనసుతో ఉండటం అనేది, ఏకభావంతో పనిచేయడం అనేది ఎంతో అవసరమని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు మనకు ఎదురవుతున్నప్పటికీ దేవుని వాక్యాన్ని బట్టి మనం అన్నీ సరిచేసుకుంటూ ఏక మనసుతో మనం సంఘంలో స్థిరంగా కొనసాగాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో ఏ సువార్త ద్వారానైతే మనం రక్షణ పొంది విశ్వాసంలో నిలుస్తున్నామో ఆ సువార్తకు తగిన వారుగా మన జీవితాలు ఉండేలా చూసుకోవాలి, మన ప్రవర్తనను సరిచేసుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఇతరుల దృక్పథాల పట్ల సానుభూతి చూపిస్తూ, ఒకరికంటే ఒకరిని ఘనంగా ఎంచుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగింపజేసినట్లయితే సంఘం ఎంతో బలపడుతుందనేది పౌలు ఈ పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా మనము, మన సంఘాలు ముందుకు కొనసాగునట్లు దేవుని సహాయం కోరుతూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సువార్త కోసం మేము పోరాడటానికి మరియు కష్టాల్ని, శ్రమలను అధిగమించడానికి, అలాగే ప్రభా మా ఆధ్యాత్మిక సంఘం యొక్క శ్రేయస్సు కొరకు మేము పనిచేయడానికి మా అందరికీ మీరు సహాయం చేయమని, మీ చిత్తమును బట్టి ప్రభా మీరు మమ్మల్ని నడిపించి మేము బలపరచుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్యాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనకు నిత్యము తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.